రేపే లాస్ట్ డేట్ రాజ్యసభకి సంబంధించి తెలుగుదేశం దాన్ని ఏమంటారు డకౌట్ అనాలా, లేకపోతే డకౌట్ అంటే ఆడి అయితే గనక ఇది సెల్ఫ్ అవుట్ అంటారు. వాస్తవంగా తెలుగుదేశానికి సంఖ్య లేదు కాబట్టి పోటీ చేయకపోవడంలో తప్పేం లేదు. కాకపోతే అనవసరంగా కొంతమంది నేతలు ఆ పార్టీ పరువు తీసేది ఏంటంటే మాకు 50 మంది మద్దతు ఉంది, 70 మంది మద్దతు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మా దగ్గర క్యూలు కట్టి వస్తున్నారు కాబట్టి మేము పోటీ చేయబోతున్నాం అంటూ ప్రకటించడం అనేది అనవసరంగా. అది పార్టీకి సంబంధించిన ఏ బచ్చాగాడు మాట్లాడితే వేరు, కానీ ఎమ్మెల్యేల స్థాయిలో వాళ్ళు, ఎంపీల స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అసలు పోటీనే చేయట్లేదు. రేపటితో నామినేషన్ల గడువుకి ముగింపు. బట్ తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గెలవడం అసాధ్యమైనటువంటి పని. దాదాపు 25-30 మంది ఎమ్మెల్యేలని కొనాలా. వైసీపీలో అసంతృప్తి ఉంటే ఖచ్చితంగా ఈ అసంతృప్తులైనటువంటి కొంతమందితో ఒకళ్ళిద్దరితో మాట్లాడారట. మాట్లాడితే వాళ్ళు అన్నారట, సచ్చినా మీకెందుకు వేస్తాను నేను ఓటని అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అడిగాడట. సచ్చినా వేయని మీకు ఓటు, అయితే కాంగ్రెస్ అంటే వెళ్తాం కానీ అన్నటువంటి ఆ టైప్లో ఉన్నారు తప్పించి ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసేటందుకు సిద్ధంగా లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పుడు కోట్ల రూపాయలు, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కనీసం 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటే సీరియస్గా పోటీలు దిగచ్చు. తెలుగుదేశం తరపున అట్లా గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం వల్ల అన్ని కోట్లు ఖర్చు పెట్టి, అంటే ఇప్పుడు 40-25 మందిని కొనుక్కోవాలంటే దగ్గరగా ఒక్కోళ్ళకి 10 కోట్లు అంటే 250 కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత గెలుస్తామో లేదో గ్యారంటీ లేనప్పుడు ఎవరు ట్రై చేస్తారు? అప్పుడు వాళ్ళకి 10 కోట్లు ఇస్తే వీళ్ళకి కూడా 10 కోట్లు ఇవ్వాలిగా. అప్పుడు 500 కోట్ల రూపాయలు పెట్టి గెలవాలి. తర్వాత గ్యారంటీ ఉంటుందా అంటే 99% గ్యారంటీ ఉండదు. 1% కోసం 500 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ముందుకు రాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఈ మాటలు మాట్లాడుకోవడానికి అసహ్యంగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని ఏనాడో గోతులో పెట్టి పాతేశాం కాబట్టి ఇట్లాంటి మాట్లాడుకోక తప్పదు ఓపెన్గానైనా సరే. ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించి తెలుగుదేశం వెనక్కి తగ్గినట్టే.